హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో ఫస్ట్ టైం అయితే ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టుడే సాటర్డే ఎపిసోడ్ బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. సోది సుత్తి లేకుండా డైరెక్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. సో నాకు సార్ ఎవరెవరికి క్లారిటీ ఇచ్చారు, ఎవరెవరికి ఇవ్వలేదు, ఎవరివి అడగలేదు, సో ఇంకా అడగాల్సిన ఏమని ఉన్నాయా, సో ఎందుకు అడగలేదు అనేవి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోని తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. నేనేమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సో సాంగ్ అనమాట, డైలాగ్స్తో సోనియా అండ్ నబిల్ చెప్పిన డైలాగ్స్తో సాంగ్ అయితే వస్తుంది. సో సాంగ్ నేనే హీరో సాంగ్ అని వస్తుంది అనమాట. సో ఓల్డ్ సాంగే. ఆ తర్వాత ఆడియన్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి నాకు సార్ వెల్కమ్ చెప్తారు. సో నెక్స్ట్ సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూసాము. సో ఇప్పుడు శుక్రవారం ఏం జరిగిందనేది మన టీవీలో చూసేద్దామని చెప్పేసి చెప్పేస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ నార్మల్గా కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. హౌస్ మేట్స్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదిత్య గారు అండ్ నబిల్ మాట్లాడుకుంటారు, చిన్న డిస్కషన్. సో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చేసి 6 PM ఫ్రిజమా టాస్క్ అనేది జరుగుతుంది అనమాట. సో వాళ్ళు లెగిన్స్ పంపిస్తారు. సో అందులో గర్ల్స్ లెగిన్స్ వేసుకొని ర్యాంప్ షో చేయాలి. సో చేసేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సోనియా ఏంటంటే మణికంఠ వెళ్ళి సారీ చెప్తాడనమాట. అంటే ఎస్టర్డే ఏదైతే జరిగిందో, సో నన్ను వాళ్ళే పంపించారు, నేను వెళ్ళాలనుకోలేదు, బట్ వాళ్ళ డెసిషనే, నేను సాక్రిఫైస్ చేయలేదు అన్నందుకు వీళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో సోనియా దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు మణికంఠ. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడుగుతాడనమాట. అంటే సారీ అక్క అని చెప్తాడు మణికంఠ. సారీ అక్క అని చెప్తాడు. ఇంకా తను నాకు ఇప్పుడు బాగాలేదు, సో నీ తర్వాత మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారనమాట. అక్కడ డైనింగ్ హాల్ దగ్గర తింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో నెక్స్ట్ మళ్ళీ నైట్ వచ్చేసి సోనియా యష్మి మన పృథ్వీ నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నైట్ 1 o'clock అలా. సో మాట్లాడుకుంటూ ఉంటే నేను యష్మితో మాట్లాడి విష్ణు దగ్గరికి వెళ్ళాను, ఆమె అంటాడు, విష్ణు అని పేరు మెన్షన్ చేయడు, ఫీల్ అయింది తను, సో అని పృథ్వీ వీళ్ళకి చెప్తా ఉంటాడు. సో తనకు వేరే ఫీలింగ్స్ ఉన్నాయంట నా మీద అని చెప్పేసి పృథ్వీ చెప్తాడనమాట. సో అప్పుడు సోనియా అంటుంది, ఎవరెవరు అని అంటుంది. పక్కన యష్మి కూడా పడుకోదు. బట్ అక్కడ వచ్చేసి అప్పుడు బిగ్ బాస్ అంటాడు, సోనియా మీరు సరిగ్గా మైక్ ధరించి మాట్లాడండి అంటాడు. సో ఇవంటే ఇంట్రెస్ట్ కదా బిగ్ బాస్కి కూడా, సో అందుకోసమే మైక్ వేసుకోమని అంటున్నాడు అని చెప్పేసి సోనియా అంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ మీరు కూడా ఓర్ని అని అంటాడనమాట. సో నిఖిల్ మీరు కూడా ధరించండి మైక్ అని చెప్తాడు. నెక్స్ట్ యష్మి కూడా ఇదే చెప్తారనమాట బిగ్ బాస్, యష్మి మీరు మైక్ ధరించి మాట్లాడండి అని చెప్తాడు. అయితే తర్వాత వచ్చేసి పాపం స్పీకర్స్ కదా బిగ్ బాస్, సో పాపం నిద్ర నుంచి లేస్తాడనమాట నబిల్. బిగ్ బాస్ నిద్ర ఒకేసారి వస్తుంది, బిగ్ బాస్ మళ్ళీ రాదు, నేను సౌదీలో ఉన్నాను, రోడ్డు పైన కబాబ్స్ తింటున్నాను, అప్పుడు నిఖిల్ సోనియా వీళ్ళు వచ్చారు నా ఎదురుగా, సో లేచి చూస్తే మైక్లో మీరు చెప్తున్నారు అని చెప్పేసి అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారనమాట. సో ఇది జరిగింది. సో శుక్రవారం ఇది జరిగింది. శనివారం ఇంకా హౌస్ మేట్స్ మన కోసం వెయిట్ చేస్తుంటారు. మనం మన టీవీలోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. నాకు సార్ వచ్చేసి సో అందరు హాయ్ చెప్తారు, లుకింగ్ సో కూల్ సార్ అని సీత ఉంటారనమాట. సో నేను కూల్గా లేను అని చెప్పేసి నాకు సార్ అంటారు. అందరూ చాలా షాక్ అయ్యి సైలెంట్గా ఉంటారు. జస్ట్ జోక్ అని చెప్పి ఐఎమ్ కూల్ అని చెప్పేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా మన యష్మిని అడుగుతాడనమాట. యష్మి ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ ఉన్నారు మన హౌస్లో అని చెప్పేసి. సో సార్ అది అని యష్మి అంటది. ఓకే అమ్మ నీ దగ్గరికి తర్వాత వస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఒక టాస్క్ ఉంటుంది. సో ఈ వీక్లో ఎవరు జీరో ఎవరు హీరో గేమ్ పరంగా అని చెప్పేసి నాకు సార్ ఒక టాస్క్ పెడతారనమాట. అప్పుడు ఫస్ట్
మణికంఠని పిలుస్తాడు. మణికంఠ వచ్చేసి సీతకి హీరో ఇస్తాడు. సీతకి ఎందుకు హీరో అంటే సీత బాగా ఆడుతుంది అండ్ టీం వర్క్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ కానీ అన్నీ కూడా బాగుంటాయి సార్, ఏదైనా ధైర్యంగా చెప్తుంది, అందుకే షీఈస్ హీరో సార్ అని చెప్తాడు. సో 100%కి 200% నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను అని నాకు సార్ చెప్తాడు. అప్పుడు థ్యాంక్ యూ సార్ అని సీత అంటది. సో అది సీతకి ఇవ్వాల్సిన అప్రిషియేషనే. ఒక నైనిక తప్ప మిగతా వాళ్ళందరూ సీతతో బాగానే క్లోజ్ ఉన్నారు ఈ వీక్ కనిపించింది అది. సో అదైతే 100% ఇవ్వాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి నైనికకి 0 ఇస్తారు. అవును, తను ఎందుకో డౌట్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, తనకి ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలని. అంటే తను ఎక్కడ కన్ఫ్యూజ్ అయిందంటే, సో ఒక నిఖిల్ దగ్గర బ్రదర్ బాండ్ ఉంది, సో తనని సేవ్ చేశాడు, బట్ తను మాత్రం తన క్లాన్కి వెళ్ళలేదు. సో దాని పరంగా డిస్టర్బ్ అయినట్టు నాకు అనిపించింది. సో నైనిక ఫస్ట్ వీక్లో చాలా బాగా ఆడింది, ఆ తర్వాత నుంచి డౌన్ అవుతూ వస్తుంది. ఉన్న హౌస్మేట్స్ మాత్రం డిక్రీజ్ నుంచి ఇంక్రీజ్కి వెళ్ళిపోతే తను ఇంక్రీజ్ నుంచి డిక్రీజ్ అవుతుంది గేమ్లో. సో అందుకోసం వేశారంటే అప్పుడు నాకు సార్ అంటాడు 200% కరెక్ట్ మనకంట అంటాడు. నిజంగానే అలాగే ఉంది తన గేమ్. అండ్ నెక్స్ట్ నైనికకి చెప్తాడనమాట, ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నావు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడట్లేదు, మాట్లాడకున్న టైంలో మాట్లాడుతున్నాడు నా ఓవు అని చెప్పేసి నాకు సార్ అంటాడు. సో తర్వాత మనీ వెల్ జాబ్ అని చెప్పేసి కూర్చోమంటాడు. నెక్స్ట్ యష్మి అనమాట. యష్మి వచ్చేసి నబిల్కి హీరో ఇస్తుంది. సో నబిల్ అయితే చాలా టూ గుడ్ అనమాట, చాలా బాగా గేమ్స్ ఆడాడు, అన్నీ బాగా చేశాడు, సంచాలకు కూడా. సో అలాంటప్పుడు సో యష్మి హీరోగా నబిల్ని పెడితే ఎందుకు అని నాకు సార్ అడుగుతాడు. ఎలాంటి గేమ్లో అయినా 100% ఇస్తాడు సార్, ఆయనలా ఆడాలని అనుకుంటున్నాను, ఆయనలా నేనైతే ఆడాలని అనుకుంటున్నాను, చాలా బాగా ఆడతాడు, జెన్యున్ ఉంటాడు, 100% ఎఫర్ట్స్ పెడతాడు అని చెప్పా. అంతేనా యష్మి, వేరే వాళ్ళ ఆట చూసుకుంటున్నావా, నీ ఆట నువ్వు చూసుకోవట్లేదా అని చెప్పేసి నాకు సార్ అంటారనమాట. లేదు సార్, అతనిలాగా ఆడడానికి నేను ట్రై చేస్తాను, ఖచ్చితంగా అతనికి పోటీ ఇస్తాను అని యష్మి చెప్తుంది. అండ్ 0 వచ్చేసి నైనికకి ఇస్తుంది అనమాట. సో ఏది కూడా ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్గా చెప్పట్లేదు, డల్గా ఉంటుంది. సో అని చెప్పేసి అంటాడు. సో నబిల్ సూపర్ అని చెప్పేసి నాకు సార్ అంటారనమాట. సో నబిల్ ఎలా ఆడుతున్నాడు అని చెప్పేసి ఆడియన్స్ అడుగుతాడు, ఆడియన్స్ కూడా బాగా ఆడుతున్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారిలా భలే ఇమిటేట్ చేసావు నబిల్ అని చెప్పేసి నాకు సార్ కాంప్లిమెంట్ ఇస్తారనమాట. అవును ఏంటి ఏదో సౌదీ ఏదో అంటున్నావు అంటే, సార్ నాకు కల వచ్చింది సార్, నేను సౌదీలో కబాబ్లు తిన్నట్టు. సో అప్పుడే బిగ్ బాస్ నైట్ పృథ్వీ సోనియా అని అరిచారు సార్, వాళ్ళు కూడా సౌదీ వచ్చారేమో అని నేను అక్కడ అనుకున్నాను సార్. సో అలా ఫన్ అని చెప్తాడనమాట. తర్వాత నవ్వేసి కూర్చోమంటాడు నాకు సార్. ఇంకా పృథ్వీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నబిల్ని ఎవరికి హీరో ఇస్తావు అంటే పృథ్వీకి ఇస్తాను సార్ అని అంటాడు. సో పృథ్వీ 100% ఆడుతున్నాడు, నాకు పోటీ వస్తాడు అనిపిస్తుంది సార్, అగ్రెసివ్ కూడా ఇంప్రూవ్ అయింది గేమ్ అని చెప్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 3 hours బాగా ఆడావు పృథ్వీ, 3 hours స్మైల్ చేస్తూనే ఆడావు చాలా అని చెప్పేసి నాకు సార్ కాంప్లిమెంట్ ఇస్తాడు. సాంగ్స్ కూడా పాడుతున్నావు, ఏ అమ్మాయి కోసం పాడుతున్నావో కూడా చెప్తున్నావు, ఏ అమ్మ విష్ణు అంటాడు. అప్పుడు విష్ణు నవ్వుతుంది అనమాట, అంటే ఎవరికి డెడికేట్ చేస్తున్నావు కూడా చెప్తున్నావు అని చెప్పేసి. సో నెక్స్ట్ నబిల్ 0 మణికంఠకి ఇస్తాడు. ఎందుకు అని అంటే సో తనకి గేమ్ మీద క్లారిటీ లేదు సార్, అందరినీ నామినేషన్లో పెట్టచ్చు, 11 మంది ఉన్నారు, బట్ ఆయనతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళ దగ్గరే, ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరే పాయింట్స్ తీసుకెళ్ళి నామినేషన్లో వేస్తున్నాడు సార్ అని చెప్తాడనమాట. సో ఇంకా క్లోజ్గా ఉన్న వాళ్ళని చెప్తాడు. అప్పుడు మణికంఠ దానికి సార్ నా అంటే గేమ్ పరంగా డౌన్లో ఉన్న ఇద్దరిని నేను నామినేట్ చేస్తున్నాను సార్, అంటే ఎక్కడ గేమ్ హౌస్లోనా లేకపోతే అక్కడ నిల్చున్నప్పుడు అంటే లేదు సార్, గేమ్ పరంగా ఎవరైతే బాటమ్ 2 ఉంటారో వాళ్ళని నేను నామినేట్ చేస్తున్నాను సార్ అని చెప్తాడనమాట. సో నెక్స్ట్
ఎందుకు క్లారిటీ మిస్ అవుతున్నావు అని చెప్పేసి వీడియో చూపిస్తాడు. ఏదైతే నిఖిల్ వీళ్ళతో సోనియా వీళ్ళతో చెప్తాడో నేను గేమ్ నుంచి వెళ్ళిపోతాను, సో నేను వెళ్ళిపోతానరా, నా దగ్గర ఉన్న మైండ్ సోనియా దగ్గర ఉంది, నా మైండ్ స్ట్రెంగ్త్ నా ఫిజికల్ స్ట్రెంగ్త్ పృథ్వీ దగ్గర ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటే అంటాడు. అంతకు ముందే ప్రేరణ వీళ్ళందరితో చెప్పుంటాడనమాట. సో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అని. సో అప్పుడు ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాడు. ప్రేరణ క్లియరా అని చెప్పేసి నాకు సార్ అడుగుతారు. సో మాకు కూడా అదే చెప్పాడు సార్, మాకు కూడా అదే చెప్పాడు సార్ అని వాళ్ళు హౌస్ మేట్స్ అందరూ అంటారనమాట. సో అందరూ నాకు క్లోజ్గానే ఉంటున్నారు సార్, నేనైతే ఇది నెగిటివ్ అనుకుంటున్నాను, నా వీక్ పాయింట్ ఏంటో నేను అందరికీ చెప్పేస్తున్నాను సార్ అని చెప్తాడనమాట. సో అప్పుడు నాకు సార్ ఈ డెసిషన్ కరెక్ట్గా తీసుకో, క్లారిటీగా ఉండు, కరెక్ట్గా ఆలోచించు, కన్ఫ్యూజ్ అవ్వకు అని చెప్తాడనమాట. బట్ ఇలా చెప్పకుండా సో నీ గేమ్ నువ్వు వాడు, ఇంకా చెప్పాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి, నువ్వు ఏదనుకుంటే అది బయటికి చెప్పాయి, వేరే వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు డిఫెండ్ చేసుకో, ఇలాంటివి చెప్పి ఇంకా కొన్ని వీడియోస్ చూపిస్తే బాగుండు అని అయితే నాకు అనిపించింది. సో మణికంఠకి క్లారిటీగా ఇవ్వలేదు, ఎలా గేమ్ ఆడాలని క్లూస్ కూడా ఏమి ఇవ్వలేదని అయితే నాకు అనిపించింది. అండ్ ఆదిత్య గారిని పిలుస్తారనమాట. ఆదిత్య గారు సేమ్ ఫస్ట్ నుంచి ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్నే ఫాలో అవుతున్నారు. హీరో నిఖిల్కి ఇస్తాడు, ఎందుకంటే నిఖిల్ ప్లాన్లో ఉన్నాడు. నిఖిల్కి ఇవ్వకపోతే ఇంకా నెక్స్ట్ వీక్ టాస్క్లో ఆడే ఛాన్స్లు అవి కొంచెం ఉంటుంది కదా. సో తను ఎవరిని అంటే మళ్ళీ కొంచెం షుగర్ కేన్ లాగా ఫస్ట్ అయితే హనీ పూస్తాడనమాట. సో అలా చేస్తాడు ప్రతిదీ కూడా. ఫస్ట్ ఒక పాజిటివ్ పాయింట్ వేసేసి ఆ తర్వాత వచ్చేసి మొత్తం నెగిటివ్ చెప్పేస్తాడు. సో ఇక్కడ కూడా అలాగే చేశాడు, ఫిజికల్గా మెంటల్గా ఆడుతున్నాడు, చాలా స్ట్రాంగ్ సార్ నిఖిల్ అని చెప్తాడనమాట. సో ఇక్కడ తర్వాత 0 మణికంఠకి ఇస్తాడు. క్వాలిటీస్ ఉన్నాయి, చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, బట్ టీమ్ ప్లేయర్గా నాకు కనిపించట్లేదు, సింగిల్గానే ఆడుతున్నాడు, టీంలో ఉన్నా కూడా సోలో గేమ్ అని అయితే చెప్పేస్తాడు అనమాట. నెక్స్ట్ నైనికాది వచ్చేసి నైనిక సీతగా హీరోకి చేస్తుంది. సో తను ఎమోషనల్గా వీక్, చాలా ఎమోషనల్ అవుతుంది అని అయితే అందరూ చెప్పారు. బట్ ఆ ఎమోషనే తనని ఇప్పుడు ఇది చీఫ్ని చేసింది. సో అందుకోసమే తను హీరోకి ఇస్తున్నాను. మనీకేమో 0 ఇస్తుంది ఇంకా. నేను అనుకోలేదు సాక్రిఫైస్ చేస్తాడు అని చెప్పేసి. సో అందుకే అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, వెళ్ళాల్సింది కాదు, ఛాన్స్ ఉన్నప్పుడు ఆడాల్సింది, అందుకే 0 ఇస్తున్నాను అని చెప్పేసి నాగమణికంఠకి 0 ఇస్తుంది నైనిక. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి నబిల్కి ఇస్తుంది అనమాట. సో వాడిలో నేను చాలా ఇంకా ఎమోషన్, ఇంకా పవర్ అండ్ చైల్డిష్నెస్ అవన్నీ చూశాను సార్. ప్రతి ఒక్క క్వాలిటీ నబిల్లో ఉన్నాయి. సో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పి నాకు సార్ అడుగుతారు. అంటే ఉన్నాయి సార్, ఉన్నాయి అని చెప్తారనమాట. సో కొంచెం తేడా డెసిషన్స్ తీసుకున్నాడు సార్ అని అంటదనమాట ప్రేరణ. ఏంటి అని అంటే అదే మంకీ సౌండ్ అయితే బర్డ్ అన్నాడు సార్ అని, సంచాలక్గా ఫెయిల్ అని చెప్పేసి, సంచాలక ఫెయిల్ లేకపోతే పర్సనల్గా కూడా ఫెయిల్ అయినా అని అడుగుతాడు. నో సార్, 0% కూడా పర్సనల్గా ఫెయిల్ కదా సార్ అంటే, ఈ హౌస్లో కొంతమంది అనుకుంటున్నారమ్మా అంటే, నో సార్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. 0 మాత్రం నిఖిల్కి ఇస్తుంది. 100% చాలా డేర్గా ప్రేరణ అన్నీ ఏమైతే జనాలు అనుకుంటున్న పాయింట్స్ అన్నీ చెప్పేసింది. ఎస్పెషల్లీ నేను అనుకున్న పాయింట్స్ కూడా తను అక్కడ నాకు సార్ ముందు పెట్టిందనమాట. ఎవరు చెప్పలేని మధ్యలో కూడా ఇన్వాల్వ్ అయ్యి సార్ నేను మాట్లాడతా అని చెప్పి మాట్లాడింది. ఎందుకంటే హౌస్లో ఎవరు కూడా అందరూ వెనకాల ఉన్నారు. సో ఎక్కువగా నిఖిల్ వాళ్ళ గేమ్ ఎక్కడ పోతుంది అని కరెక్ట్గా స్ట్రెస్ చేసి చెప్పింది ప్రేరణ, సీత ఇద్దరు అనమాట. సో అందరూ గుంపులో గోవిందలాగా తలూపారు. నెక్స్ట్ ఇక్కడ ప్రేరణ నిఖిల్కి 0 ఇస్తుంది. సో నేను బయట చూసిన నిఖిల్ వేరు, ఇక్కడున్న నిఖిల్ వేరు. సో నాకు ఇలా ఉంటాడని తెలియదు. సో గేమ్ ఎలా ఆడాలో తెలియక ఆడుతున్నాడా, లేకపోతే ఇది అతను స్ట్రాటజీనా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా, ఏమీ తెలియట్లేదు సార్.
అంటే గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ అని నాకు సార్ అంటారనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఎందుకంటే అంతకుముందు జరిగినవి ఫ్రైడే ఇంకా అలాంటివి అయితే వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ రీసెంట్గా జరిగిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో ఫస్ట్ డే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పినప్పుడు హౌస్ కోసం ఆడదాం, అందరం కలిసి ఆడదాం అని చెప్పాడు. సో కానీ తర్వాత ఫ్లిప్ అయ్యాడు సార్. నా క్లాన్, నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి, నా క్లాన్లోకి ఒకరు వెళ్ళిపోతారు కదా, సో నేను అలా చేయను, నా క్లాన్ కోసం ఆడతాను అని మళ్ళీ ఫ్లిప్ అయ్యాడు సార్. సో ఇక్కడ ఒకటి చెప్తాడు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి, వాళ్ళ క్లాన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ ఒకటి మాట్లాడతాడు సార్ అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తుంది అనమాట. అది ప్రేరణ నీకే కాదు, సీతకు కూడా నీకేనా లేకపోతే సీతకు కూడా అలాగే అనిపించిందా అని నాకు సార్ అంటాడు. ఏనన్నా ఎందుకు అలా చేసావు అని నాకు సార్, ఎందుకంటే అందరినీ నాన్న నాన్న అని చెప్పేసి నిఖిల్ ముంచుతుంటాడు కదా, సో అందుకోసమే మాటలతో గారడీ చేస్తున్నాడు కాబట్టి అలాంటి వర్డ్సే చాలా మాట్లాడారు నాకు సార్ ఈరోజైతే. సో వాళ్ళకి ఆల్రెడీ బల్బు వెలుగుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి గేమ్లో ఉంటే నబీల్, అంటే గేమ్లో ఉంటే నబీల్ అయినా ఒకటే, పృథ్వీ అయినా ఒకటే సార్ అని చెప్పేసి అంటే అప్పుడు నాకు సార్ టాస్క్ ఏంటి, సర్వేర్ ఆఫ్ ద హౌస్. సో అప్పుడు నువ్వేం చేయాలి, ఫిట్గా ఉన్న వాళ్ళని ఉంచాలి, మరి నబీల్ని ఎందుకు తీసావు అని అడుగుతారనమాట. సో ఆ టైంలో నేను అలా అనుకోలేదు సార్, నాకు క్లాన్లో ఒకరు వెళ్ళిపోతారు కదా అని అయితే అనుకున్నాను. సో అందుకోసమే మిస్బ్యాలెన్స్ అయింది సార్ అని అంటే నాకు సార్ అంటారు, మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని అడుగుతారు. లేదు సార్, ఎవ్వరు లేదు సార్, నేనే తీసుకున్నాను సార్, నా డెసిషన్ ఏ సార్ అని అంటే ఏసీ కరెక్టేనా అని అడుగుతారనమాట. లేదు సార్, ఫస్ట్ వీక్లో ఉన్న నిఖిల్ వేరు, ఇప్పుడున్న నిఖిల్ వేరు, అప్పుడు నిఖిల్ నాకు పోటీ అనుకున్నాను, సో ఇప్పుడు అది అసలు నాకు లెక్కలోకి రావట్లేదు, ఫ్లిప్ అవుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అని అయితే చెప్తుంది అనమాట. చాలా స్ట్రైట్గా చెప్తుంది సీత. అప్పుడు ఏ నిఖిల్ అని అడుగుతాడనమాట. అడిగితే సార్ నేను మార్చుకుంటాను సార్, నాకు గేమ్ని మార్చుకుంటాను అని అయితే చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి సీత ప్రేరణ నా పేరు అవని. సోనియా అంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వర్డ్ వచ్చేసి వీళ్ళు చెప్తారనమాట, ఇంకా వాళ్ళ ముగ్గురు గేమే సార్, ఏదున్నా వాళ్ళ ముగ్గురుదే. సో వాళ్ళే ఇలా అనుకుంటున్నారు సార్, ఏదైనా నేను క్లాన్కి ఇంపార్టెన్స్ ఇవ్వను, ఈ ముగ్గురమే ఏదైనా చూసుకుంటాము అని చెప్పేసి అంటారు సార్. అంటే హౌస్ మొత్తము యునానిమస్గా. సో నిజమే, వాళ్ళది తప్పైనా కూడా వాళ్ళది కరెక్ట్ అని చెప్పేసి బయట ఇట్లా కవరింగ్ ఇస్తారు సార్ అని చెప్పేస్తారనమాట. సో ఆ తర్వాత ఏం నిఖిల్ అంటే, ఇప్పటి నుంచి నా గేమ్ మార్చుకుంటాను సార్, నా కోసం మాత్రమే నేను గేమ్ ఆడతాను సార్ అని నీ గేమ్ కాదు, మిగతా ఇద్దరు గేమ్ కూడా పాడవుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి పృథ్వీకి హీరో ఇస్తుంది. సో రాను చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు, అగ్రెసివ్ తగ్గించుకుంటున్నాడు, సో కరెక్ట్ పాయింట్స్, కరెక్ట్ స్టాండ్ తీసుకుంటున్నాడు సార్ అని చెప్తుంది అనమాట. సో ఎఫర్ట్స్ అగ్రెసివ్ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అనమాట. మణికంఠని నేను ఫస్ట్ వీక్ నుంచి సపోర్ట్గా ఉందామని అనుకుంటున్నాను సార్. సపోర్ట్గా ఉన్న వాళ్ళ దగ్గరే ఏం మాట్లాడినా కూడా దానికి హట్ అయ్యేలా కౌంటర్స్ లాగా ఇస్తూ ఉంటాడు సార్. నేను చాలాసార్లు హట్ అయ్యాను. సో చాలా తప్పులు వెతకడానికే మాట్లాడతాడు, ఎదుటోళ్ళు ఏం మాట్లాడినా కూడా తప్పు తీస్తాడు, ఇంప్రూవ్మెంట్ లేదు సార్ అని చెప్పేసి 0 ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీత నబిల్కి హీరో ఇస్తుంది అనమాట. నేను చీఫ్గా చాలా ప్రెజర్ పెట్టాను సార్ తనకి నేను. సారీ నబిల్, ఎందుకంటే స్టాండ్ పట్టుకునే దగ్గర నబిల్కి రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యిందంటే దాంతో పట్టుకోలేడు, అందుకోసమే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడు, 3 hours ఉన్నాడు. సో అని చెప్పేసి చెప్తుంది అనమాట. హీరోగా ఇస్తుంది. గుడ్ నిఖిల్ అని నబిల్ అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి 0 నిఖిల్కి ఇస్తుంది. ఫ్లిప్ అయ్యాడు, అందరం ఆడదామంటే వద్దు, ఫిట్గా ఉన్న వాళ్ళకు ఆడిపిద్దామన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఫిట్గా ఉన్న నబిల్నే తీసేశాడు సార్ అని చెప్తారనమాట.
సో అలా ఏం లేదు సార్, నేను గేమ్ కోసం చేశాను సార్, నేను మార్చుకుంటాను అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. కూర్చోమంటారు. సో నిఖిల్, సీతకి నువ్వంటే చాలా ఇష్టం, సో బట్ నీ ఆట నచ్చట్లేదు అని చెప్పేసి నాకు సార్ అంటారు. ఇక్కడ నుంచి నా గేమ్ నేనే ఆడతాను సార్ అని చెప్తాడనమాట. సో పృథ్వీ వచ్చేసి నబిల్కి ఇస్తాడు హీరో. సో నబిల్ చాలా బాగా ఆడుతారు, టఫ్ కాంపిటీషన్ అండ్ గుడ్ హ్యూమన్ సార్, అందుకోసమే నబిల్ హీరో అని చెప్పేసి అంటాడు. మనకి మాత్రం 0 ఇస్తారు. సో అబద్ధం చెప్తాడు సార్, సెల్ఫ్ సాక్రిఫైస్, ఎగ్జాంపుల్ అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అని చెప్పేసి మళ్ళీ కాదు అని చెప్పాడు సార్. అంటే అబద్ధం అంటే చాలా పెద్ద నింద అని చెప్పి నాకు సార్ అంటాడు. సో నిఖిల్ డౌన్ అవుతాడని తర్వాత మణికంఠ లేస్తాడు. అక్కడ డల్గా డౌన్గా కూర్చున్నాడు. సో అప్పుడు నేను వెళ్ళి, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నేను వెళ్తా లేరా, నిఖిల్ డౌన్ అవుతాడేమో అని చెప్పేసి నేను అక్కడ నిఖిల్కి చెప్పి వెళ్ళాను సార్. అంతకుముందు వీళ్ళు పాయింట్స్ వేశారు సార్ అని చెప్తాడు. అప్పుడు నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలే అని నాకు సార్ అంటాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అవును సార్, మాకు కూడా అదే చెప్పాడు నాగమణికంఠ అని చెప్పి హౌస్మేట్ అందరూ అదే అంటారనమాట. సో మనీ నీది గ్రూప్ గేమా సోలో గేమా ఏంటి అని అడుగుతారనమాట. సో నాకే అర్థం కావట్లేదు సార్, సో నేను ఏది స్టాండ్ తీసుకోలేకపోతున్నాను అంటే, ఇక్కడ నుంచి క్లారిటీగా ఆడు అని చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి సోనియాని లేపుతాడనమాట. సోనియా, విష్ణు చేస్తే అడల్టరీ కామెడీ అన్నావు, మరి ఇదేంటి అని నామినేషన్స్ వీడియో ప్లే చేస్తారనమాట. సో అందులో ఏమంటుందంటే, నువ్వు ఎప్పుడూ పృథ్వీ అండ్ నిఖిల్ని చూడడం కాదు, అప్పుడప్పుడు నా ఆట కూడా చూడు అనే వర్డ్ చెప్తుంది అనమాట. సో దాన్ని వీడియో చూపించి సోనియా ఏంటమ్మా ఇది అని అంటే, లేదు సార్ అక్కడ జరిగిన కాన్వర్సేషన్కి నేను మాట్లాడాను, సో అది కూడా గేమ్ గురించి చేశారని అంటే, నిఖిల్ నువ్వు చెప్పు అదేంటి చెప్పు అని నాకు సార్ అంటారు. అని అంటే అతను చెప్పలేకపోతాడు అక్కడ. సో నెక్స్ట్ యష్మి, సోనియా నీ ఆట కనిపించట్లేదు అని ఉంది, ఎందుకు అని అడుగుతాడనమాట. సో ఆ తర్వాత పృథ్వీ చెప్తాడనమాట, అంటే అక్కడ నిఖిల్ని అండ్ పృథ్వీని ఎందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నువ్వు చెప్పు అని అంటే, సార్ అంతకుముందు నువ్వు నిఖిల్ అండ్ పృథ్వీని ముందు పెట్టి ఆడుతున్నావు అని చెప్పేసి యష్మి అంది, దానికోసం ఇలా అనేసింది సార్ సోనియా అని పృథ్వీ చెప్తాడు. సో దీనివల్లే ఎవరు వాళ్ళ క్లాన్లోకి వెళ్ళట్లేదు సార్ అని ప్రేరణ అప్పుడు కూడా తను లేచి చెప్తుందనమాట. సో వాళ్ళది మిస్టేక్ అయినా కూడా వాళ్ళు కవర్ చేసుకొని హౌస్మేట్స్ అందరూ ముందు చేస్తున్నారు సార్ అని అంటే, అప్పుడు నిఖిల్ అంటాడు, సో నేను ఏ చేసినా మా ముగ్గురి కోసమే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్ అని చెప్పేసి నిఖిల్ అంటాడు. అప్పుడు హౌస్మేట్స్ అందరూ లేదు సార్, సో వాళ్ళే ఆడుతున్నారు, వేరే వాళ్ళని రానివ్వట్లేదు అని చెప్తాడనమాట. సో అప్పుడు యష్మిని పిలుస్తాడనమాట. యష్మిని పిలిచి అడుగుతాడు. సో అప్పుడు నేను నామినేషన్లో, సో తను ఇలా నామినేషన్ పాయింట్స్ చెప్తుంటే నేను డిఫెండ్ చేసుకునే టైంలో ఇలా అన్నాను సార్ అని చెప్పేసి యష్మి అంటదనమాట. సో అక్కడ జరిగింది మొత్తం క్లియర్గా చెప్పేస్తుంది. అప్పుడు ఎంత చక్కగా ఉన్నావమ్మా అని చెప్పి నాకు సార్ అంటాడు, ఎందుకు అరుస్తావు, గేమ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం అరుస్తూ ఉంటావే అని చెప్పేసి అంటారు. సోనియా ఏంటంటే, ఫస్ట్ నామినేషన్ అప్పుడు సో నీ గేమ్ నాకు కనిపించట్లేదు, వాళ్ళిద్దరిని వాడుకొని గేమ్ ఆడుతున్నావు, అడ్డు పెడితే ఆడుతున్నావు వాళ్ళిద్దరు అని అనింది సార్. నీ గేమ్ ఇక్కడ నాకు కనిపించట్లేదు, వాళ్ళు రెచ్చగొడుతున్నావు అని అనింది సార్. సో దానికి మాత్రము నేను ఈ మాట అన్నాను సార్. తర్వాత వెళ్ళి నేను మళ్ళీ క్లియర్ చేసుకున్నాను. నెక్స్ట్ చెప్పాను సార్ అంటే, అవును సార్ చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇట్స్ ఓకే అని చెప్పాను. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ అని చెప్పాను సార్ అని యష్మి అంది. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి అంటది, తన ఆటలో గురించి తను నా ఆట గురించి మాట్లాడలేదు సార్, నన్ను పర్సనల్గా మాట్లాడిందని యష్మి చెప్తుంది అనమాట. సో అప్పుడు సోనియా, నేను అలా అనలేదు సార్, అయినా నేను అప్పటికి అది వదిలేసాను సార్ అని యష్మి అంటుంది. విష్ణు దాంట్లో ఎందుకు నువ్వు ఫీల్ అయ్యావు
సోనియా లేదు సార్. సోనియా అంటది లేదు సార్, విష్ణు యష్మి ఇద్దరు పృథ్వీని లైక్ చేస్తున్నారంట. సో అది నేను పృథ్వీనే డైరెక్ట్ అన్నాను, ఏంట్రా ఇద్దరు ఇలా అని అంటే, సో విష్ణు మీద ఇష్టం వేరు, యష్మి మీద ఉన్న ఇష్టం వేరని చెప్పాడు సార్ అని చెప్పేసి అంటదనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత నేను వెళ్ళి క్లియర్ చేసుకున్నాను సార్ అంటే, ఇంకొకసారి అలాంటి వర్డ్స్ రావద్దు అని చెప్పి సోనియాకి చెప్పి కూర్చోమంటాడు. విష్ణు వచ్చేసి విష్ణుని అడుగుతాడు, ఏ అమ్మ పులిహోర ఎవరు, దద్దోజనం ఎవరు ఈ హౌస్లో అని అడుగుతారనమాట. సో అప్పుడు వచ్చేసి పులిహోర అంటే జనరల్గా అంతకంటే ముందు పులిహోర వచ్చేసి పృథ్వీ సార్, నెక్స్ట్ దద్దోజనం వచ్చేసి నిఖిల్ సార్ అని చెప్తారనమాట. సో ఆ తర్వాత హీరో ఎవరు జీరో ఎవరు చెప్పమ్మా అంటే, హీరో వచ్చేసి జనరల్గా అయితే పృథ్వీనే సార్, బట్ గేమ్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రేరణ సార్. మా క్లాన్లో ఫస్ట్ నుంచి ఉంది, పాయింట్ టు పాయింట్ ఆడుతుంది, గేమ్స్లో కూడా బాగా ఆడుతుంది, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది సార్. నాకు ప్రేరణ హీరో సార్. నెక్స్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి సోనియా జీరో సార్. ఐఎమ్ సారీ, నువ్వు క్లోజ్ కదా పృథ్వీకి అని అంటే, అదేంటమ్మా సారీ ఎందుకు అంటే, పృథ్వీకి ఇష్టమైన వ్యక్తి సార్, పృథ్వీని చాలా కేర్ చేస్తుంది, బాగా చూసుకుంటుంది అని చెప్తుంది అనమాట. సో గేమ్ పరంగా అయితే నేను సోనియాని సింగిల్గా చూడలేదు, సింగిల్గా ఆమె ఎప్పుడు గేమ్ అడంగా అయితే నేను చూడలేదు సార్ అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తుంది. తర్వాత వచ్చేసి కళామ తల్లి ముద్దు బిడ్డ నీకోసం ఒక వీడియో వేస్తాను చూడు అంటాడు. సో ఏదైతే నిఖిల్ని అంటుందో గాజులు బొట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని అంటదో, అది ఆ వర్డ్స్ ఏంటమ్మా, నోరు కొంచెం అదుపులో పెట్టుకో, నువ్వేం మాట్లాడినా అది చాలా డీప్గా వెళ్తుంది, కేర్లెస్గా మాట్లాడుతున్నావు అని చెప్తుంది. లేదు సార్, మేము నిఖిల్ని కాంచిన అంటూ ఏడిపిస్తాము, సో ఆ వేలో అన్నాను సార్ అని అంటే, నువ్వు ఏ వేలో అన్నా బయటకు ప్రొజెక్ట్ అయ్యేది వేరేలాగా ఉంటుంది అని అయితే చెప్తాడు నాకు సార్. నెక్స్ట్ వచ్చేసి యష్మి లేమ్మా అని చెప్తే అంటాడు, బాయ్స్ గర్ల్స్ వీడియో ప్లే చేసి చూపిస్తాడు అనమాట. సో ఏ అమ్మ నువ్వు ఏమన్నావు మనీని అని చెప్పేసి అంటాడు. సారీ మనీ, ఆ ఉద్దేశంతో అనలేదు, నేను ఏదో జనరల్గా గేమ్లో వీక్ అని ఆ సెన్స్లో అన్నాను అని చెప్పి యష్మి అంటది. మనీ నీకెలా అనిపించింది అంటే, హేళనగా అనిపించింది అంటే, అవును సార్ అండి. మరి ఎందుకు అప్పుడే వెళ్ళి అడగలేదు, స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి నాకు సార్ అడుగుతారు. ఇక నుంచి తీసుకుంటాను సార్, ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి అని చెప్తాడు నాకు సార్. ఓకే సార్, ఇక నుంచి తీసుకుంటాను అని చెప్తారు. సో బ్రేక్ తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తారు. సో ఆ బ్రేక్ టైంలో డిస్కషన్ మళ్ళీ సోనియా సీత దగ్గరకు వచ్చి, ఏంటి మీరు ఇన్ఫ్లుయెన్స్ నిఖిల్ గేమ్ ఆడట్లేదు అలా ఇలా అంటున్నాడు అని చెప్పేసి అంటే, నేను నీ గురించి సీత అంటది, మేము నీ గురించి మాట్లాడట్లేదు కదా, అదే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాను అంటే, నేను నీతో మాట్లాడట్లేదు కదా, సో నేను నిఖిల్ గురించి అక్కడ చెప్పాను, నిఖిల్ వచ్చి నాతో మాట్లాడతాను, నువ్వు ఎందుకు వస్తున్నావు, సో ఇదే ప్రాబ్లం, నీవు నిఖిల్తో మాట్లాడాలనుకుంటే నువ్వు మధ్యలోకి వస్తావు, సో ఇదే మా ప్రాబ్లం అని చెప్పేసి అని చెప్తుంది సీత. నెక్స్ట్ వచ్చేసి చిన్న బ్రేక్ ఇస్తే తర్వాత చిన్న బ్రేక్ ఇస్తే ఇంత గొడవనా అని నాకు సార్ అంటారనమాట. సో నిఖిల్ గురించి నిఖిల్ నీ గురించి నువ్వు మాట్లాడుకోలేవా అని చెప్పేసి నాకు సార్ అడుగుతారు. సీత చెప్పు ఏంటి అని అంటే, అప్పుడు సీత వచ్చేసి, సార్ తను వచ్చి మాట్లాడుతుంది సార్, తనతో ఇదే ప్రాబ్లం సార్, సో తను వచ్చి మధ్యలో మాట్లాడుతుంది, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలనుకుంటే నిఖిల్ వస్తాడు, నిఖిల్తో నేను మాట్లాడుతాను కదా సార్ అని చెప్తుంది. అని అంటే ఏ సోనియా నిఖిల్ అని అంటే ఎస్ సార్ అని చెప్పేసి అంటాడనమాట. సో నిఖిల్ వచ్చేసి హీరోగా పృథ్వీకి ఇస్తాడు, ఈ వీక్లో ఇంప్రూవ్ అయ్యాడు సార్, చాలా బాగా గేమ్ ఆడుతున్నాను, జీరోగా మనకి ఇస్తాడు. ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నాను సార్, ఫ్లిప్ అవుతూనే ఉన్నాడు, అటో కాలు పెడుతున్నాడు, పడవలో 2 పడవల మధ్య ప్రయాణం చేస్తున్నాడు అని అంటే, అది కాదు నిఖిల్, నువ్వు కూడా ఫ్లిప్ అవుతున్నావు కదా అని నాకు సార్ అంటాడనమాట. సో అందరూ అంటే అలా కాదు సార్, ఎగ్జాంపుల్ సాక్రిఫైస్ సార్ అని చెప్తే, నెక్స్ట్ వచ్చేసి చూసావా మనకంట అందరూ కూడా నీకు 0 ఇచ్చారు అని నాకు సార్ అంటాడు. సో నా వీక్నెస్ చెప్పడం వల్ల ఇలా అవుతున్నా సార్, ఇక నుంచి మంచిగా ఆడు అని చెప్పేసి నాకు సార్ చెప్తాడు. హౌస్లో నీకు ఎక్కువ 0s వచ్చాయి కాబట్టి నువ్వు డేంజర్ జోన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయావు, సో మరి నువ్వు సేవ్ అవుతావా లేదా అనేది సండే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి
ఎక్కువ హీరోస్గా నబీల్కి వచ్చింది కాబట్టి సో నిఖిల్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి తీసుకురా అంటారు, కబాబ్స్ వస్తాయి అన్నమాట. సో నీకే థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు. సో ఇప్పుడు 1 సేవింగ్ ఉంటుంది అనమాట, ఏదైతే మీరు నామినేషన్లో ఫామ్తో వాడారో సో దాంతోనే నామినేషన్స్ అనమాట. మనకంట కాకుండా మిగతా వాళ్ళు నిల్చోండి అని చెప్తాడు. సో మిగతా వాళ్ళల్లో నెక్స్ట్ నబిల్ సేవ్ అవుతాడనమాట. నబిల్ సేవ్ అవుతే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారు. సో ఇంకా ఈ మొత్తం డిస్కషన్లో సో ఇంకా మణికంఠకి ఎక్కడ అన్యాయం జరిగింది అంటే తను ఏదైతే చెప్పాడో దాన్నే చూపించారు. అంతకంటే ముందు సోనియా, పృథ్వీ, యష్మి నువ్వే వెళ్ళిపోవాలి, నువ్వు మెంటల్గా ఫిజికల్గా వీక్ అని చెప్పింది. దాని ముందుది కట్ చేసి దాని తర్వాతది కట్ చేసి మధ్యలోది మాత్రమే చూపించాడు. మళ్ళీ తర్వాత నిఖిల్తో జరిగిన డిస్కషన్స్ కూడా చూపించలేదన్నమాట. సో అక్కడ అన్యాయం చేశారని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ నిఖిల్ది బాగా జరిగింది, సోనియా కూడా బాగా చెప్పారు. సో ఈ వారం వచ్చేసి పృథ్వీని అయితే బాగా పొగిడారనమాట. నబిల్ గేమ్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా సోనియా ఈ వీక్ అయితే సోనియా గారు ఎలిమినేట్ అయ్యారు. సో నెక్స్ట్ ఏంటంటే మణికంఠని సీక్రెట్ రూమ్కి పంపిస్తారు అని చెప్పేసి అయితే టాక్ ఉంది. సో అదైతే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వారం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అడగాల్సినవన్నీ అడిగేశారనమాట, ఏముంది ఏం లేదు అని చెప్పేసి కడిగి పారేశారు నాకు సార్. బట్ మణికంఠకి కొంచెం లాస్ చేశారు. అండ్ ఇంకా సోనియావి చూపించాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇంకా నిఖిల్వి కూడా అడగలేదు. ఏ వీడియో అంటే సో అక్కడ మనీని స్విమ్మింగ్ పూల్ దగ్గర మనీ, సోనియా, నిఖిల్ ఉంటే సో నేను వెళ్తాను రా అని చెప్పేసి సోనియా అంటే, వెళ్తావా నువ్వు, తాట తీస్తాను, నువ్వు నాకు స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తావు, రైట్ హ్యాండ్, ఈ వీడియో చూపిస్తే ఇంకా భలే ఉంది, సూపర్ కిక్ వచ్చేది. బట్ నాకు సార్ అయితే మిస్ చేశారు. అది కూడా చూపించుంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉన్నాయి అని అంటే మన నైనికవి. సో నైనిక మణికంఠ డిస్కషన్ మాట్లాడుకున్నారు కదా, సో అది కూడా మిస్ అయింది. అండ్ ఇంకా సండే ఎపిసోడ్లో ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పటికైతే సోనియా ఎలిమినేట్ అయిందనే అప్డేట్ అయితే ఉంది. అండ్ రేపు మణికంఠ సీక్రెట్ రూమ్కి వెళ్తాడా లేదా అనేది చూడాలి. సో ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సజెషన్ ద్వారా వెళ్తుంది, వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది ఈ వీడియో. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, చెప్తూనే ఉన్నాను. సో అందరు కూడా ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తొందరగా 3K ఫ్యామిలీ అవ్వాలి. సో ఈ మంత్ ఎండింగ్ లోపు 3K ఫ్యామిలీ అయితే ఐఎమ్ సో హ్యాపీ.